మాట్లాడుతున్నాను. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, 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 మామిడి చెట్టు కాస్తాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. కొండల్లో కోనల్లో నీవే జగనన్న, ఓ రావా జగనన్న. వస్తున్నా వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తారా. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో పోతాయంట. సో మనకి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకపోతున్నాడు, భరోసా ఎదుర్కొంటున్నాడు, మోడీ ఎదుర్కొంటున్నాడు, శవం మీద పేరాలు వేసుకున్న రాజకీయంగా ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనరా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సంజీవని ఎదుర్కొంటున్నాడు, పొల్యూషన్ తగ్గించి సున్నా వడ్డీ అది ఎదుర్కొంటుంది, ఇన్ని ఎదుర్కొంటా చేస్తాడు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? చెప్పిందేమని పిల్లలు చూపించి నీకు 15,000 చేస్తున్నా నీకు 15,000 నీకు 15,000 ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకోవాలి, 4-15,000 చెప్పి మోసం చేసి సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. ఏంటి బాబన్నా ఇంకోసారి? సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. నిస్సిగ్గుగా ఈయన చావుకు కారణం అవుతాడు, ఈయన ఫోటోకి దండేస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరికి శవరాజ్యాల కోసం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, అనాసిన్ ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అది 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 గుర్తు రావట్లేదు. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇళ్ళకి తీసుకొచ్చి చంపడానికి? నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగ్గుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్క. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. నేను చేశాను. మీకు పీపోతే నీ సీఏ సస్పెండ్ అవుతాడేమో.
నేను కళ్ళారు చేసే చెమట పగేలా పెడతే నా పరుగు వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ పోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. కాడి చెట్టు అనుకుంటున్నావే. తలుపేయాలి. ఏందన్నా ఆ రాజంగ తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదే పనిలో ఉన్నాను, వెయిట్ చేస్తండి. ఫ్యాక్షన్ లీడర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు. ఆ మొక్క బయట అందరికి చెప్పు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన